హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వాటర్ మిలన్ అండి, పుచ్చకాయ. ఇంకా వర్షం అయితే బయట కూల్గా వర్షం అయితే పడుతుంది. కానీ పుచ్చకాయ జ్యూస్ అయితే చేద్దాం అని అనుకున్నా. కానీ పుచ్చకాయ జ్యూస్ చేసుకుందాం అనుకునే వరకు ఇంకా అదివరకు అయితే ఆన్లైన్లోనైతే నేను ఐస్ కప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అవి వచ్చాయి. ఇంకా ఇవన్నీ ముక్కలు అయితే తీసేసాను. వాటి గింజలు ఉంటాయి కదండి, సీడ్స్ అన్నీ తీసి ఇలా కట్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోకైతే. ఇంకా ఇదైతే తీసాను. ఇంకా ఇదైతే జ్యూస్ పట్టేదండి. ఇంకా జ్యూస్ పట్టేదంటే ఇంకా వేరేది ఉంది, కానీ ఇంకా ఇదైతే తక్కువకి వచ్చింది జ్యూస్ది. ఇందులో నొక్కితే కింద పల్పి అంతా పైన ఉంటుంది, దాని జ్యూస్ మాత్రం కిందికి వస్తుందండి. ఈ జగ్గులో మగ్గు ఉంది కదా కింద, దాన్ని పట్టి ప్లేట్ చేస్తే ఇంకా ఇలానైతే చూస్తున్నారు కదా, జ్యూస్ అనేది కిందికి వస్తుంది, పల్పి మొత్తం పైన ఉంటుంది. ఇంకా నేనైతే ఇలా జ్యూస్ అయితే తీస్తున్నానండి. ఇంకా బయట అయితే చల్లగా వర్షం అయితే పడుతుంది. కూల్గా అయితే ఐస్ క్రీమ్ చేసుకుందాము. ఇంకా వర్షంలోనే ఐస్ క్రీమ్ అయితే చాలా ఎంజాయ్గా ఉంటుందని. చూస్తున్నారు కదా, ఇట్లా పల్పి అయితే పైన ఉంటుంది, జ్యూస్ అయితే ఇలా మగ్గులోకి వచ్చింది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇలా గ్లాసులోనైతే జ్యూస్ పోస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా జ్యూస్ అయితే తాగుదాం అనుకున్నామండి, కానీ ఇంకా కూల్గా వర్షం పడుతుంది. కూల్గా ఐస్ క్రీమ్ అయితే తిందాం, చల్లగా ఉంది బయట అని. చూస్తున్నారు కదా. ఇంకా ఈ గ్లాసులో జ్యూస్ చూసే వరకు తాగుదాం బాగుంటుందని ఒక గ్లాస్ అయితే తాగేసామండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇదైతే ఐస్ క్రీమ్ చేద్దాంలే, ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ టైం అండి ట్రై చేయడం మాత్రం నేనైతే. చూస్తున్నారు కదా, గ్లాస్ వచ్చింది కదా, గ్లాస్ వచ్చింది, ఒక గ్లాస్ తాగేసాము. ఈ గ్లాస్ అయితే ఇంకా జ్యూస్ ఐస్ కప్స్ చూస్తున్నారు కదండి. ఐస్ కప్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చాయి. సర్లే అని చూస్తున్నారు కదా, ఇదే ఐస్ కప్స్ అండి. సైజ్ వచ్చేసి అయితే సేమ్ మంచిగా ఐస్ క్రీమ్ లెక్కనే ఉన్నాయి కప్స్ మొత్తం. చూస్తున్నారు కదండి, 6 వచ్చాయి సెట్. ఇంకా వీటిలోనైతే జ్యూస్ వేస్తున్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్ జ్యూస్ వచ్చేసి. చూస్తున్నారు కదా, వర్షం బయట చల్లగా, ఇంకా ఇలా కూల్గా ఐస్ క్రీమ్ అయితే తినాలి అని వర్షానికైతే అనుకున్నాను. ఇంకా అందులోటి రెడీగా మనకైతే ఐస్ కప్స్ అయితే వచ్చాయి ఆర్డర్లో. సరేలే అని వీటిలలో అయితే మొత్తం జ్యూస్ పోస్తున్నానండి. చూస్తున్నారు కదా, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్, పుచ్చకాయ ఐస్ క్రీమ్, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. చూస్తున్నారు కదా. ఇంకా వాటి అయితే స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, మధ్యలోకి అని ఇలా కప్పు పైన, ఐస్ కప్ పైన ఇలానైతే స్టిక్స్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండానైతే వీడియో చూడండి, చూసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే ఉన్నాయి కదా, మళ్ళీ ఒకటి టిప్ అయిపోయినాక మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలానైతే అన్నీ ఫుల్ పల్పి వచ్చింది కదా. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చిందండి, వీటిలలో మధ్యలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటే పల్పిగా మంచిగా మధ్యలో తగులుతుంది కదా, ఎమ్మీగా బాగుంటుందని ఈ ఐడియా అట్లా నాకైతే అలా వచ్చేసింది. అప్పటిదప్పుడే తీసాను. మళ్ళీ జ్యూస్ పట్టిన పల్పితోని మళ్ళీ తీసి మళ్ళీ జ్యూస్లోనైతే కొంచెం అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మధ్యలో వస్తుంది కదండి, బాగుంటుంది కదా అని నాకైతే ఈ ఐడియా అయితే తట్టింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా ఇలానైతే మళ్ళీ స్టిక్స్ క్యాప్స్ అయితే కప్స్ పైన పెడుతున్నాను, ఐస్ కప్స్ పైన.
చూస్తున్నారు కదా అండి. వీడియో నచ్చినైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను. ఇంకా ఇది జ్యూసర్ అయితే అయిపోయింది, తీస్తున్నాను, సైడ్కి అయితే పెడుతున్నాను గ్లాసు ఇవన్నీ. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోకి పెట్టాలి కదా. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లోనైతే కప్స్ అయితే పెడుతున్నాను. 1 అవర్ పడుతుందా వీటికి చూడాలి. డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఐస్ కప్స్ పెట్టేశాను. ఎప్పుడైతే చూడాలి. ఇంకా చూస్తున్నారు కదండి, 1 అవర్ అయింది, 1.5 అవర్స్ అయినాయి. కానీ కొన్ని అయితే నీట్గా వచ్చాయి, ఇంకా కొన్ని అయితే కలర్ కాలేదు. కానీ ఇంకా మా వాడిది అయితే పానం ఆగక ఎప్పుడు తినాలి అని తీశాడు. కానీ కొంచెం ప్రాసెస్లో ఉంది, అయినా పర్లేదు, బాగానే వచ్చాయి. చూస్తున్నారు కదా. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వాటర్ మిలన్ జ్యూస్ ఐస్ క్రీమ్ చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా ఐస్ క్రీమ్ చేయడం అయితే. ఇంకా 2 అవర్స్ అయితే 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లోన కంప్లీట్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి. కూల్ వర్షంలో, చల్ల వర్షంలో కూల్ ఐస్ క్రీమ్ అయితే తినండి. చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఫుల్గా అయిపోయినాయి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కంప్లీట్గానైతే మొత్తం అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే అయిపోయిందండి. వర్షానికైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.